అధికారులను పిలిచి సర్పంచ్లకు పంచాయతీ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా వాళ్ళకి ఇచ్చి గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది శాఖల వారీగా రివ్యూ ఈరోజు చేయడం జరిగింది. గతంలో కూడా నేను ఈ కార్యక్రమాల లోపల ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి గారు, అదేవిధంగా మన కొత్తగా పిఎస్సిఎస్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి సిద్ధాంతి బాలసాహెబ్ పంతులు గారు, అదేవిధంగా మన యొక్క మున్సిపల్ చైర్పర్సన్ రజిత వెంకటేష్ గారు, మన వైస్ చైర్మన్ రాజ్ పుల్లారెడ్డి గారు, ఇంకా ఈ కార్యక్రమంలో మన హరిప్రియ ఈరోజు సభను తనే నిర్వహించడం జరుగుతుంది. మన ఎండిఓ గారు ఫస్ట్ టైం అనుకుంటా, తను ఎండిఓ అయిన తర్వాత కూడా ఫస్ట్ టైం ఒక అదేవిధంగా మన తహసీల్దార్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో కరీం గారు, అందరూ కూడా మా యొక్క కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇది మనం ఇంకా దగ్గర ముందు నుంచి స్టార్ట్ చేశారు అంటే లేట్ అయింది, అయినా సరే ఇప్పటి నుంచి రెగ్యులర్గా రివ్యూ అన్ని శాఖల రివ్యూ చేస్తుంటే మెల్లమెల్లగా అయిపోయింది అంటే అది గాడిన పడుతుంది. కాబట్టి మనకు అన్ని శాఖలు ఈరోజు పెద్ద ఎత్తున రివ్యూ చేసినాం. దాంట్లో R&B శాఖది చాలా పెద్ద డెవలప్మెంట్ ఉంది. మీరందరూ కూడా చూసారు. ఆల్మోస్ట్ 468 కోట్ల రూపాయలు. 468 కోట్ల రూపాయలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంత పరిగి కాన్స్టిట్యున్సీకి 468 కోట్లు వచ్చినాయి. ఇది షాద్నగర్ కాన్స్టిట్యున్సీ కాకుండా అంటే ఇప్పుడు మన శివారు తొండపల్లి దాటినాక మన శివారు చేంజ్ అయిపోతుంది, కానీ ఆ రోడ్ మనకు కావాలి, అది లెక్కలకు తీసుకోలేదు. అదేవిధంగా నస్కల్ దాటంగానే మగ్దుల్ చిట్టంపల్లి రోడ్ ఉంటుంది కదా, వికారాబాద్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోతుంది, అది మన దాంట్లో కాదు. అవి తీసేసినాం. అవి కనుక యాడ్ చేస్తామంటే 600 కోట్లకు వెళ్ళిపోతుంది. అవి కనుక వెనక అది లేదు, మనం పోలేము కదా, శాతారు పోలేము, మనం వికారాబాద్ పోలేము. అవి కలిపిమంటే 600 కోట్లకు దాటిపోతుంది. కేవలం 3 సంవత్సరాల్లో ఒక 600 కోట్ల రూపాయలతో మన కాన్స్టిట్యున్సీలో శాంక్షన్స్ తీసుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్ గారు మన పరిగి పట్టణానికి గురువారం రోజు 11 గంటలకు సుల్తాన్పూర్ గేట్ దగ్గర ఎక్కడైతే ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యిందో నారాయణపూర్ దగ్గర సేమ్ అదే దగ్గర హెలిప్యాడ్ దాన్ని పునర్నిర్మాణం చేసారు. అక్కడ హెలికాప్టర్ దిగి అక్కడ నుంచి సుల్తాన్పూర్ గేట్ దగ్గర విజయభాస్కర్ రెడ్డి అని చెప్పి మన సుల్తాన్పూర్ వాసి పోలీసు అమరవీరుడు అయి చనిపోవడం జరిగింది. తను బలమెల్ల ఇన్సిడెంట్ లోపల మరణించాడు. ఆయన స్టాచ్యూ కూడా మనం అక్కడ పెట్టాం. అదే ప్రాంతం లోపల ఈ యొక్క ఏదైతే శిలాఫలకం ఉంటుందో పైలాన్ లాగా మంచిగా పెద్ద ఎత్తున ఆ రోజు కడుతున్నాం. కాబట్టి ముఖ్య నాయకులంతా కూడా అక్కడికి రావాలి. అదేవిధంగా గ్రామాల నుంచి మనం ఎవరైతే తీసుకొస్తుంటో వాళ్ళందరూ కూడా అక్కడికి రమ్మని చెప్పాలి. ఎక్కడంటే ఏబిఎస్ ఫంక్షన్ హాల్లో మన సిద్ధాంతి ప్రసాద్ మంత్రి గారి ఒక సన్మాన కార్యక్రమం కూడా చాలామంది ఆ రోజు అడవుడిగా మనం చేయడం మూలంగా చాలామంది నాకు ఫోన్లు చేసి మాకు చెప్పలేదు పంతులకి ఇచ్చని చాలామంది నాకు అడగడం జరిగింది. కాబట్టి ఈ సన్మాన కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం జరుగుతుంది. మీటింగ్ అయిన తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరు మీటింగ్లో మినిస్టర్ గారు ఉన్నప్పుడే సన్మానం చేయడానికి రావద్దు. అక్కడ మినిస్టర్ గారు హెలికాప్టర్ దిగి శిలాఫలకం వేసిన తర్వాత మీటింగ్ వచ్చిన తర్వాత మీటింగ్ అడ్రస్ చేసిన తర్వాత అక్కడే భోజనం ఉంటుంది. అక్కడ నిశ్చింతగా మేము సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాం. కాబట్టి ఎవరు కూడా తొందరపడి చేయకుండా మీరందరూ కూడా మంచిగా మీటింగ్ సక్సెస్ చేయాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇప్పుడే వ్యవసాయ శాఖ అధికారిని చాలా చక్కగా వివరించింది. దగ్గర మనకు 20 కోట్ల రూపాయలు వచ్చినాయి. మన పరిగి మండలానికే 20 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇప్పుడే నేను కోడూరు పోతే 18 కోట్లు వచ్చినాయి. మనం ఈ విధంగా ఇప్పుడు నేను అన్ని మండలాల కోట్ల కల్లా ఇంక 100 కోట్లు దాటట్టుంది. ఏమమ్మా అంతే కదా, 100 కోట్లు దాటుతుంది. కానీ 100 కోట్లు దాటినంత ప్రచారం మన సర్పంచులు మన నాయకులు కౌన్సిలర్స్ చేస్తలేరని నా యొక్క ఆరోపణ మీ పైన. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నది మీరు ప్రజలకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మామూలు విషయం కాదు. ఈరోజు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టుకొని మనం 100 కోట్లు మన కాన్స్టిట్యున్సీకి ఇప్పుడే 9 రోజులు 9,000 కోట్లలో మన కాన్స్టిట్యున్సీ భాగం ఒక 100 కోట్లు. ఆల్రెడీ 300 కోట్లు ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ చేసింది. 300 కోట్లు రుణమాఫీ చేసింది. ఇప్పుడు 100 కోట్లు 400 కోట్లు. ఈ 400 కోట్లు ఇప్పుడు వచ్చినాయి. ఇంకా ఇది ఇప్పటి వరకు ఇంతకుముందు పరిశ్రమ అంటుంటే 4 సార్లు ఇచ్చినామండి. 4 సార్లు ఇచ్చినామని. మరి 4 సార్లు ఇచ్చినామంటే ఎంతైతే 4 సార్లు టోటల్ 400 కోట్లు. 400 కోట్లు అవి 300 కోట్లు రుణమాఫీ 700 కోట్లు. 700 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీకి రైతులకు ఇచ్చినాం. మళ్ళీ దగ్గర 500 కోట్ల రూపాయలు రోడ్లకు తీసుకొచ్చినాం. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలేదు. కాబట్టి మీరు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను ప్రజలకు తీసుకెళ్ళాలి. 3,500 ఇళ్ళు గత సంవత్సరం ఇచ్చినాం. ఇప్పుడు కూడా మళ్ళా ఇళ్ళు
ఆల్రెడీ 2500 ఇళ్ళు వచ్చినాయి, 1500 5 లక్షలు వచ్చినాయి, ఒక 1000 ఇళ్ళేమో మనకు 2 లక్షలు వచ్చినాయి. అంటే చెత్త వేసుకోవడానికి గోడలు ఆల్రెడీ గట్టిగా ఉంటే చెత్త బ్రేకులు కానీ బండలు కానీ ఉంటే తీసి చెత్త వేసుకోవడానికి మనకు 2 లక్షలు మంజూరు అయినాయి ఒక్కొక్క ఇంటికి. అవి ఒక 1000 ఇళ్ళు వచ్చినాయి. అయితే 500 సీఎం కోట కింద పెట్టారు, ఒక 500 ఇచ్చారు మనకి. ఇప్పుడు ప్రతి బూత్కి 4 ఇళ్ళు కొత్త ఇళ్ళు, అదేవిధంగా ఒక ఇల్లు ఓన్లీ స్లాబ్ వేసుకోవడానికి 2 లక్షలు. మిమ్మల్ని అందరూ కూడా ప్రతిపాదన చేసి అది మండల అధ్యక్షుల ద్వారా చేస్తున్నాం కాబట్టి మీరు మండల అధ్యక్షులకు ఇచ్చేస్తే ఆయన నా దగ్గర తీసుకొస్తాడు. ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాడు, నేను మన వెంకటరామన్ కూడా చెప్తాను, ఆయనకి ఇచ్చేస్తే ఆయన అందరితో ఇవన్నీ గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ కనబడుతున్నట్టున్నాడా అందరి దగ్గర కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసి ఆయన కూడా చెప్పు, మన రూరల్ అధ్యక్షుడు చెప్పేసి మీరు మొత్తం గ్యాదర్ చేసి నాకు ఇస్తారంటే ఇక్కడ ఉన్న నాయకులతో కూడా సంప్రదించి వాళ్ళ యొక్క సూచనలను కూడా తీసుకొని దాని ప్రకారం మీరు నాకు ఇస్తే నేను దాని ప్రకారం అప్రూవ్ చేసి పైకి పంపించి శాంక్షన్ చేపిస్తే ఇమీడియట్లీ మనం స్టార్ట్ చేయొచ్చు. నియోజకవర్గంలో ఒక 50-60 గుడిసెలు ఉన్నాయి, అవి ఇచ్చేస్తున్నాం. అది ఎవరన్నా ఉందని ఏ పార్టీ అయినా ఉందని, ఎందుకంటే గుడిసెలు లేని రాష్ట్రంగా చేయాలని మన ముఖ్యమంత్రి యొక్క లక్ష్యం కాబట్టి అది ఎవరైనా వాళ్ళు 60 మంది ఉన్నారు మన కాన్స్టిట్యున్సీలో, 60 మందికి ఇవ్వడం జరుగుతుంది. అది మీ ద్వారా వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అది డైరెక్ట్గా ఇచ్చేటంటే మీరు కూడా పోయి వాళ్ళ దగ్గర మాట్లాడి ఫోటో దిగి నాకు పెట్టుకోండి ఇట్లా పోయించామంటే వాళ్ళు కూడా సంతోషపడతారు, ఇల్లు వస్తుందన్న ఆలోచనతో సంతోషపడతారు. కాబట్టి వాళ్ళది కూడా ఇప్పుడు ఎస్ఐఆర్ గురించి మన తహసీల్దార్ గారు చాలా వివరంగా వివరించారు. మనం వెనుకబడున్నాం, వేరే జిల్లాల కంటే వెనుకబడున్నాం. కాబట్టి మీరు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయండి మీ గ్రామాల్లో కదా. చాలా తేడా ఉంది, మనకు వేరే నియోజకవర్గాలకు చాలా తేడా ఉంది. ఇది ఎంత ఘోరమైందంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయారు, స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉండే ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఎందుకంటే ఓట్లు పడాల్సినటువంటి ఓట్లు కట్ అయిపోతే గెలవాల్సిన వ్యక్తులు గెలవక వేరే వ్యక్తులు గెలిచిపోతున్నారు. కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకొని ఈ ఎస్ఐఆర్ పైన పోయిన నెల 20 తారీఖు నుంచి ఈ నెల 24 తారీఖు వరకు ఈ యొక్క ఎస్ఐఆర్ పైన ఇంటింటికి ఇంట్లో 4 ఓటర్స్ ఉంటే 8 ఫామ్స్ ఇచ్చిపోతున్నాం. ఆ ఫామ్స్ ఏంటంటే మనము ఇంట్లో ఒక్క వ్యక్తి ఉన్నా సరే అందరికి సంతకాలు చేయొచ్చు, వాళ్ళే చేయాలని లేదు. కానీ 2 ఫోటోలు మాత్రం అతికియాలి. ప్రతి దాని మీద వాళ్ళు ఒక ఫోటో అతికించింది వాళ్ళే తీసుకొస్తారు, దాని పక్కన ఇంకో ఫోటో మనం అతికియాలి. వాళ్ళు ఒక సంతకం చేసి మనకి ఇస్తారు, మన దగ్గర పెట్టుకోవాలి. వేరే పొద్దుగా మన పేరు ఓటర్ లిస్టులో లేదనుకో, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో నెల 31 తారీఖు రోజు ప్రింట్ చేస్తున్నాం దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్. దాంట్లో లేకుంటే కనుక మనం పై అధికారులు అంటే తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ అప్పీల్ చేసుకోవచ్చు. పిఎల్ఓలు కనుక వాళ్ళు ఓటాకు కనుక పొరపాటున మనకు తీసేస్తే మన దగ్గర ఉంటుంది. అప్పుడు మన దగ్గర ఒకటి సంతకం చేసి ఇచ్చిపోతారు పిఎల్ఓ, ప్రతి ఇంటికి 2 ఇస్తున్నారు కాబట్టి ఒకటి మన దగ్గర పెట్టుకోవాలి. ఆ ఒక్కటి తీసుకుపోయి దరఖాస్తు చేసుకోవాలి, నాది డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ రాలేదని 31st రోజు చూసుకోవాలి. ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ గారు డిస్ప్లే చేస్తారు. అదేవిధంగా అప్పుడు తహసీల్దార్ లెవెల్లో ఆర్డీఓ లెవెల్లో న్యాయం జరగకపోతే కలెక్టర్ దగ్గర అప్లై చేసుకోవచ్చు, ఇంకో 15 రోజులు టైం ఇస్తారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే హైదరాబాద్లో సీఓ రోడ్ సుదర్శన్ రెడ్డి అని గుడ్ల రామకృష్ణరావు భవన్లో బీఆర్కే భవన్ ఉంటాడు, అక్కడ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు మీ యొక్క బూతులలో మీ యొక్క గ్రామాలలో 18 ఏళ్ల వయసు నిండినటువంటి కొత్త ఓటర్లను కూడా మీరందరూ కూడా దీంట్లో యాడ్ చేయాలి, కొత్త ఓటర్లను కూడా దీంట్లో యాడ్ చేయాలి. అదేవిధంగా మనం చాలా ఫంక్షన్ హాల్లో పెళ్లిళ్ళు చాలా అటెండ్ చేసినాం. పంతులు ముహూర్తం చూడాలి, పెళ్లిళ్ళకు అనుకోవాలి, అదే ఉందన్నమాట సిద్ధాంత పంతులు చాలా చెప్పాడు పెళ్లిళ్ళు ముహూర్తాలు. కాబట్టి అవన్నీ కూడా కోడలమ్మల ఓట్లన్నీ కూడా మన దగ్గర ఇప్పుడు ఓటర్ల కింద నమోదు చేయాలి. ఎట్లా నమోదు చేయాలంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భర్త ఏ ఇంటి నెంబర్ మీద ఉంటాడో ఆ భర్త ఆ ఇంటి నెంబర్ మీద ఉన్నట్టు దాంట్లో మనం కొత్తగా నమోదు చేసుకోవచ్చు. వాళ్ళ అప్లికేషన్ తీసుకొచ్చి ఇస్తున్నారు, ఆ కొత్తగా వాళ్ళు యాడ్ చేసేస్తుందంటే మ్యాపింగ్ ఆ ఇంటి మీద చేసేస్తుందంటే వాళ్ళ భర్త పేరు రాసి వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ తల్లిగారులు తీసేసి ఇంటి పేరు వాళ్ళ భర్త ఇంటి పేరు యాడ్ చేసి చేస్తే అది కూడా రికార్డు ప్రకారం రాయాలి. ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ రేషన్ కార్డు కానీ మన దగ్గర 13 సర్టిఫికేట్ పెట్టింది, ఏదో ఒక సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సహా ఉండేది ఏదో సర్టిఫికేట్ ఉంటే అది కూడా ఎన్క్లోజ్ చేసేస్తే వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసినట్లయితే ప్రతి బిఎల్ఓ దగ్గర 2002కు సంబంధించిన ఓటర్ లిస్ట్ వద్ద కాపీ ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారు ప్రతి బిఎల్ఓకి ఇచ్చారు. బిఎల్ఓలు అంటే ఎవరంటే పంచాయత్ సెక్రటరీలు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్, మళ్ళీ లేదంటే ఇంకా మున్సిపల్లో అయితేనేమో ఫీల్డ్ అసిస్టెంట్స్, మున్సిపల్లో ఆర్పీ వీళ్ళంతా కూడా ఉంటారు. అయితే దీంట్లో అంగన్వాడీలు ఆర్పీలు కొద్దిగా అంత యాక్టివ్ లేరని నా దృష్టికి వచ్చింది. కాబట్టి నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. కలెక్టర్ గారు ఏం చేసిన అంటే వ్యవసాయ శాఖ అధికారులు కూడా దీనికి యాడ్ చేసి వాళ్ళు కూడా కోఆర్డినేషన్ చేయాలని కూడా చెప్పిండు.
కాబట్టి వేరే అధికారులను కూడా అటాచ్మెంట్ చేస్తున్నారు, వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏజ్ ఎక్కువ ఉంది, వాళ్ళు చదువు కూడా చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు అంగన్వాడీలు కాబట్టి వాళ్ళకు కారోబార్ల గురించి కొంతమందికి పని వాళ్ళకి ఫిలప్ చేయడానికి కూడా రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే వేరే అధికారులు కూడా వాళ్ళకి అటాచ్మెంట్ ఇచ్చి మనం కూడా అటాచ్ అయిపోవాలి. బిఎల్ఏలు అంతా మీరు అటాచ్ అయిపోయి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అప్లికేషన్స్ అన్ని కూడా ఫైల్ అయ్యేటట్టుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అన్ని ఊళ్ళలో డబ్బుతో స్టార్ట్ అయిపోయాలి. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్స్ ఇవ్వడం అయితే 100% అయిపోయింది అనుకుంటున్నా, ఇళ్ళలో ఇవ్వడం అయితే అయిపోయింది. ఇప్పుడు తీసుకోవడం చేయాలి, మనం ఇప్పుడు తీసుకునే చర్య చేయాలి. ఇప్పుడు మొత్తం మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మన అలిప్రియ కానీ, కరీం కానీ, తహసీల్దార్ గారు కానీ అందరూ ఇదే పని ఉన్నారు. కలెక్టర్ గారు కూడా పనిచేసాడు, సెకండ్ సాటర్డే పనిచేసాడు, సండే కూడా పనిచేసాడు. అంటే మనం కూడా ఇప్పుడు అట్లా పనిచేయాలి. ఇప్పుడు మనకు ఈ 24 తారీఖే లాస్ట్గా, 24 తారీఖు తర్వాత వాళ్ళు తయారు చేసే పనులు పడతారు, ఇక లిస్టు తయారు చేసే పనులు పడతారు. మనతో ఉండదు ఇక పని. 31 తారీఖు రోజు గ్రామ పంచాయతీ అని లిస్ట్ వేస్తారు. ఇక లిస్ట్ వేసిన తర్వాత మనం ఎంత బతుకున్నా లాభం లేదు. ఇప్పుడు సమయం మన చేతిలో ఉన్నది కాబట్టి ఈ టైంలో మనం దుర్వినియోగం చేసుకోకుండా ఊళ్ళలో 24 తారీఖు లోపల అదే ఎప్పటికప్పుడు ఇచ్చేయాలి మనం. అదే అదొకటి ఒక దగ్గర నా దృష్టికి వచ్చింది, వేరే మండలంలో అది దొంగ మండలంలో ఇక్కడ అవి ఫామ్స్ కొని పడేసారండి ఇక్కడ సెట్ అవుతారు. అది ఏం చేయాలని అడుగుతున్నాం. ఇప్పుడు దొక్కలేవు వాళ్ళు ఇంట్లో 20 ఫామ్స్ కొని సో దాన్ని కనుక్కోండి ఏం చేయాలని డౌన్లోడ్ చేసి అదే అట్లా. ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అమ్మా. ఇది మనం అట్లా పడేసే డాక్యుమెంట్ కాదు. మన ఫోటో ఉంది, దాంట్లో స్కానర్ ఉంది, దాంట్లో QR కోడ్ పెట్టారు. QR కోడ్తో మనం చేస్తే మొత్తం డేటా వచ్చేస్తుంది అన్నమాట. అదేవిధంగా వాళ్ళ ఫోన్ లోపల కూడా ఈ యొక్క డేటా అంతా కూడా BLOల ఫోన్లో కూడా ఉంది, ఓటర్ లిస్ట్కి సంబంధించింది. మనం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏది వాళ్ళు వాట్సాప్ మనం చేసేస్తే మన ఫోన్లో కూడా వచ్చేస్తుంది. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే BLOలతో మాట్లాడి వాళ్ళ ఫోన్లోకి వెళ్ళి మీ ఫోన్లకు 2002కు సంబంధించిన ఓటర్ లిస్ట్ తెప్పించుకోండి. లేటెస్ట్ ఓటర్ లిస్టు నేను నవాజ్కు చెప్పి మీ అందరికి కూడా ఇవన్నీ హార్డ్ కాపీ కూడా ఇస్తున్నా, జిరాక్స్ చేసిన హార్డ్ కాపీలు 2002 ఇస్తున్నా, లేటెస్ట్ కూడా ఇస్తున్నా, అన్మ్యాప్ డేటా కూడా ఇస్తున్నాను. నేను ఆటో దగ్గర తీసుకున్నాను, అది కూడా ఇస్తున్నాను మ్యాప్ కానీ. కాబట్టి మీరు చాలా పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని ముగించాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ, ఇంకా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఎనీ టైం నేను జూమ్ మీటింగ్ కూడా పెట్టినా. మార్నింగ్ ఈ 2 మండలాలు పెట్టలేదు, ఎందుకంటే ఎట్లా మీకు తెలుస్తుంది కాబట్టి చెప్పలేదు. వేరే మండలాలతో రెగ్యులర్గా జూమ్ మీటింగ్ కూడా పెట్టి ఈ యొక్క బిఎల్ఏలతో మాట్లాడడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో తక్కువ సమయం నిన్ననే అనుకున్నాం, ఈరోజు విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.